దేవుని వాక్యంలో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. When you look into the God's word, there is a combination. When you combine together, there comes the power of God. ఒక నిప్పు రావాలి అంటే అక్కడ కిరోసిన్, నిప్పు రవ్వ ఉండాలి. ఒకటి లేకుండా ఒకటి పని చేయదు. అక్కడ ఊరికే కిరోసిన్ ఉందనుకోండి, కిరోసిన్గా ఉంటుంది తప్ప దానిలో నిప్పు రాదు. ఆ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉండొచ్చు, కానీ దానిలో ఫైర్ రాదు. ఆ స్పార్కింగ్ రాగానే వెంటనే అది ఫైర్గా కనిపించేది, స్టవ్లో మండడం ప్రారంభిస్తుంది వంట. అలాగే దేవుని బిడ్డలు మనం జీవితాల్లో ఎన్నో పొందాలనుకుంటాం. అయితే మన జీవితము దేవుని వాక్యము రెండు కలిసినప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డల ఆశీర్వాదానికి, దేవుని బిడ్డలు వాడబడ్డానికి ఏమి కలవాలి అన్నదాన్ని తెలుసుకుందాం. ప్రేయర్ అండ్ ఫెయిత్ కాంబినేషన్ బ్రింగ్స్ పవర్. మెనీ పీపుల్ వాంట్ పవర్, బట్ వితౌట్ ప్రేయర్ అండ్ ఫెయిత్ పవర్ విల్ నాట్ జనరేట్, పవర్ విల్ నాట్ కమ్. పవర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ప్రేయర్ అండ్ ఫెయిత్ కాంబినేషన్ బ్రింగ్స్ ద పవర్. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ ప్రేయర్ లైఫ్ అండ్ ఫెయిత్ లైఫ్. విల్ గివ్ యూ పవర్. ప్రార్థన అలాగనే విశ్వాసము, విశ్వాసం రెండు ఉన్నప్పుడే నీవు శక్తివంతమైన విశ్వాసంగా మార్చబడుతున్నావు. మరి ప్రార్థన ఉన్న వారిలో కొంతమందిలో విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న వారిలో ప్రార్థన ఉండదు. కొందరికి విశ్వాసం అయితే ఉంటుంది, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ ఎన్నడూ ఏది అడగరు. ఏ సబ్జెక్ట్ వచ్చినా వారి జీవితంలో ప్రార్థన చేయరు. వారు నిష్ఫలులుగానే ఉండిపోతున్నారు. నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది నిష్ఫలమైనది. క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22 వచనం వరకు మన విశ్వాసానికి క్రియలు ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రోమా 12:4 గలతీ పత్రిక 5:22 మొదటి కొరింథీ 12వ అధ్యాయం 8-9 హబక్కూకు 2వ అధ్యాయం 4 మరి విశ్వాసం అనేటువంటి దాని గురించి బాగా హైలైట్ చేశాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అంతం వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అన్నాడు. 2 తిమోతి పత్రిక 4:7 అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకునే వారుగా మనం ఉండాలి. మరి విశ్వాసం ఒకటేనా చాలదు, ప్రార్థన కూడా ఉండాలి. మార్కు సువార్త 11:22-24 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపునని యాకోబు పత్రిక 5:14 రాయబడింది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరచు. సో కాంబినేషన్ ఆఫ్ టూ. వాట్ ఈస్ దట్ కంబైన్డ్? ఫెయిత్ అండ్ ప్రేయర్ బ్రాట్ హీలింగ్. ఆ వ్యక్తిలోనికి స్వస్థత ఎలా వచ్చింది అంటే ప్రార్థన, విశ్వాసము ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. సో కాంబినేషన్ ఆఫ్ టూ. వాట్ ఆర్ దోస్ టూ? ప్రేయర్ అండ్ ఫెయిత్ బ్రాట్ వాట్? హీలింగ్. ద సెకండ్, హోలీనెస్ అండ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధ జీవితము, పరిశుద్ధాత్ముడు. ప్రకటన 1:6-7 మొదటి యోహాను పత్రిక 1:7 మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు మనం పవిత్రులమవుతున్నాం? మన పాపములు ఒప్పుకొని, ప్రభువా నా పాపములు క్షమించు, నా పొరపాట్లు మన్నించు, తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి దోషమును మన్నించు, ఆవేశంలోనూ అత్యాశతోనూ చేసిన ప్రతి దోషమును క్షమించు, నీ రక్తంతో కడిగివేయమని ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, నీ పాపములు క్షమించి సకల దుర్నీతి నుండి నిన్ను ఏం చేస్తాడట? మొదటి యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. ప్రతి పాపము నుండి మనలను నిన్ను పవిత్రులుగా చేస్తుందట. సో పరిశుద్ధత వస్తుంది యేసు రక్తంలో కడగబడినప్పుడు, ప్రార్థించినప్పుడు. ప్రకటన 1:5-6 కూడా, ఎఫెసీ 1:7-8 మొదటి కొరింథీ 15:3 2 కొరింథీ పత్రిక 5:21 ఆయన మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చాడు. వాక్యం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. మరి పరిశుద్ధత మనకు వచ్చింది. ఇప్పుడు ఎవరు కలవాలి పరిశుద్ధతతో? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ జీవితం ఉండాలి. తర్వాత ఎవరు కలవాలి నీతో? పరిశుద్ధాత్ముడు. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఊరికే పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఉంటే వీలవద్దు. ఆత్మకార్యాలు చూడలేం. చాలా మంది పరిశుద్ధంగా ఉంటారు. యేసు రక్తంలో కడగబడిన వారు అందరూ పరిశుద్ధులని రాయబడింది, కానీ పవర్ కనబట్టలే వారిలో. ఆ పవర్ అనేది వారి జీవితంలో కనిపించట్లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో వారు నడవట్లేదు. ఓన్లీ హోలీనెస్ విల్ నాట్ వర్క్అవుట్. ఇఫ్ యు ఆర్ హోలీ దెన్ యు నీడ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధులను పరిశుద్ధాత్మ ప్రేరేపించబట్టి ఈ లేఖనాలు మనకు వచ్చాయట. ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలను ఎవరు ప్రేరేపించారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధులైన ప్రవక్తలు కలిసినప్పుడు లేఖనాలు పుట్టాయి. లేఖనాలు మన ఎదుకు వచ్చాయి. అంటే పరిశుద్ధాత్ముడు మనతో కూడా నడవడం ప్రారంభిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆత్మదేవునికి లోబడాలి. సో పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు పొందుకుంటాం?
యెషయా 44:3-4 దాహం గల వారికి ఇస్తా అన్నాడు. యోహాను సువార్త 7:37-38 దాహం కలిగి ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లూకా 11:13 తండ్రిని అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 5:19 ఆత్మపూర్లుగా దేవుడు చేస్తాడు. ఆత్మపూర్లమై జీవిస్తాం. లూకా సువార్త 4:14-17 వరకు ఆత్మపూరుడే ప్రభు బయటికి వెళ్ళి సువార్త కార్యములు జరిగించాడు. పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగిస్తాడు. వినండి, యేసు ప్రభు పరిశుద్ధుడా కాదా? నో డౌట్. పరిశుద్ధుడు మనం చెప్పడమే కాదు, పరలోక దూతలన్నీ కూడా నిరంతరం రేయింబగుళ్ళు ఏం చెప్తున్నాయంటే నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. ఈ మనుషులు ఎవరండి ఆయన మీద నెపం మోపడానికి? ప్రకటన గ్రంథం 4:8 ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచున్నాయి. ఎవరండి యేసు ప్రభు వారి మీద నేరం మోపేవారు? ప్రపంచ కోర్టులే ఆయనకి ఆ రోజు ఆయన ఇన్నోసెంట్ అని చెప్పి రోమ సామ్రాజ్యం చెప్పింది. ఆయనే నా మీద పాపం అంటే రుజువు చేయండి అన్నాడు. ఆ పరిశుద్ధ రక్తం కాచిన ప్రభు మరణం సైతం ఆయన పట్టి ఉంచలేకపోయింది. ఆయన తిరిగి లేచాడు. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకంటే ముందు చనిపోయిన మానవ జాతిని రక్షించడానికి ఆ నరకానికి వెళ్ళాడు. భయంకరమైన అగ్ని, ఆరని అగ్ని, గుండము కాలిపోతున్నారు వారు. అక్కడ వారి ఆత్మను రక్షించడానికి ప్రేమగల దేవుడు కిందకి వెళ్ళి వారి ఆత్మను రిలీజ్ చేశాడు. మీరు పేమెంట్ కట్టకి ఇక్కడికి వచ్చారు, ఇదిగో మీరు చేసిన పాపానికి పేమెంట్ నేను చెల్లించాను రండి అని చెప్పి వాళ్ళు విడిపించాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేచి సర్వలోకానికి వెళ్ళి శుభవార్త చెప్పండి, శుభవార్త సర్వలోకానికి చెప్పండి. వాళ్ళు చేసిన పాపంలో వాళ్ళని చావద్దని చెప్పండి. వాళ్ళు చేసిన జన్మ కర్మ పాపాల్లో వాళ్ళు చస్తే నరకానికి పోతారని చెప్పండి. వారు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదని చెప్పండి. వాళ్ళు నరకానికి పోకుండా వారి ఆత్మలో మోక్షానికి వెళ్ళడానికి ఖరీదు నేను కట్టానని చెప్పండి. పరలోకానికి వెళ్ళేటువంటి టికెట్ ఖరీదు నేను కట్టాను. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పర్మిషన్ నేను చేశాను. ఏంటి ఆ పర్మిషన్ అంటే వారి ఆత్మల యొక్క పాపశాపం పూర్తిగా నేను తీసివేయడానికి నా రక్తాన్ని, నా పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించాను. మరణాన్ని జయించి తిరిగి లేచాను కనుక నన్ను నమ్మిన ప్రతి ఒక్కడికి నేను ఎలా నిత్య జీవం కలిగి ఉంటానో నా బిడ్డలు కూడా నిత్య జీవం కలిగి ఉంటారు. ఈ భూమి మీద చావు రావచ్చు, భూమి మీద ఎవరికైనా మరణం వస్తుంది, కానీ రెండవ మరణం అది చాలా భయంకరమైందని చెప్పండి. ఆ రెండవ మరణమే ఆత్మ చనిపోయాక నరకానికి వెళ్ళడము. దేవుని యొద్దకు వెళ్లకుండా ఆత్మ నిత్య నరకానికి వెళ్తే కోడిగుడ్లో నుండి బయటకు వచ్చిన కోడిపిల్ల తల్లి యొద్దకు వెళ్లకుండా అది నిప్పుల్లో పడేస్తే ఏమవుతుందో, పెన్లో రీఫుల్ తీసినప్పుడు, సోప్ బాక్స్లో నుండి సోపును వేరు చేసినప్పుడు, మీరు ఒకసారి ఆలోచించాలి, మీ మొబైల్ ఫోన్ నుండి బ్యాటరీని వేరు చేసినప్పుడు అది ఆగిపోతుంది. అలాగే మానవ దేహంలో ఆత్మ బయటకు వచ్చినప్పుడు మానవ దేహము ఆత్మ వేరైంది. ఇది సహజంగా అందరికీ జరుగుతుంది. అయితే బయటకు వచ్చిన ఆత్మ తండ్రి తనను చేసిన దేవుని ఎదుగు వెళ్ళాలని ఆశపడుతుంది. ప్రసంగి 12:7 ఆత్మ తనను అనుగ్రహించిన వారి ఎదుగు వెళ్ళాలని కోరుతుంది. సామెత 20:27 మత్తయి సువార్త 5:3 మరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు అది చేసిన పాపాలు, జన్మ కర్మ పాపాలు పైవాని యొద్దకు వెళ్లకుండా, పరలోకానికి వెళ్లకుండా, పరమాత్మ యొద్దకు వెళ్లకుండా నిత్య నరకాగ్నిగుండానికి లాగివేస్తుంది, పాతాళ అగ్నిగుండానికి. అక్కడికి వెళ్ళి యుగ యుగాలు కాలిపోతూ ఉంటాయి. అందుకే వారి పాపంలో చావద్దని చెప్పండి, పాపాలు క్షమించి నేనుండగా నా ఎద్దుకు రమ్మనండి. పాపంలో మరణించడం వల్ల వారి ఆత్మ నరకానికి పోతున్నాయి. ఎవరి ఆత్మ నరకానికి పోవడానికి వీల్లేదన్నాడు. ఏ జాతి, ఏ మతము, ఏ ప్రజలు కూడా నరకానికి పోవద్దు. నరకాగ్నిగుండానికి నీ ఆత్మను పంపుకోవద్దు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. నీ ఆత్మను మోక్షానికి పంపించు. మోక్షానికి పంపించడానికి డబ్బుతో వెళ్ళలేవు మోక్షానికి. నీ ఆస్తిపాస్తులతో పరలోకానికి వెళ్ళలేవు. పేరు ప్రఖ్యాతులతో వెళ్ళలేవు. అందచందాలతో వెళ్ళలేవు. మరి ఎవరు తీసుకెళ్తారు? ఒకే ఒక్కడు తీసుకెళ్ళగలడు, పాపం లేనివాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు నీ కొరకు? నీ కొరకు ఆయన శిక్షలు పొందాడు. ఆయన మరణ శిక్షణ పొందాడు నీ కొరకు. ఆయనని ఒక్కడే నిన్ను పరలోక మార్గాన్ని తీసుకుని వెళ్ళగలడు. అయితే విందాం. మరి ఈ యేసయ్య పరిశుద్ధుడా కాదా? అంత గొప్ప పరిశుద్ధుడైన ప్రభు కూడా ఎప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడో తెలుసా? కాంబినేషన్, హోలీ స్పిరిట్ ఆయన మీదకి వచ్చినప్పుడు. లూకా సువార్తలో 4:1-8 వరకు, మత్తయి సువార్త 4:1-8 వరకు ఆయన బాప్తిసం పొంది బయటికి రాగా పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద దిగి వచ్చింది. లూకా సువార్త 3:21-22 ఆత్మదేవుడు దిగి రాగా ఆయన ఆత్మపూర్ణుడై ఆశ్చర్య కార్యములు చేయడం ప్రారంభించాడు. మత్తయి 4:23-24, లూకా సువార్త 4:40, మరి మత్తయి సువార్త 15:28-34 వరకు, మార్కు సువార్త 2:1-8 వరకు, మరి లూకా సువార్తలోను, యోహాను సువార్తలో, అన్ని సువార్తల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగాయి. ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా. పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభువుని నమ్మారు, కానీ వారి ద్వారా అద్భుతాలు జరగలేదు. పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చినప్పుడు ఫియర్ఫుల్ పీటర్ బికమ్ పవర్ఫుల్ పీటర్. ఈవెన్ దో పీటర్ ఈజ్ హోలీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బట్ హీ వాజ్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, సో హీ వాజ్ ఫియర్ఫుల్ పర్సన్. When the Holy Spirit of God came upon him, combination of two, the holiness and Holy Spirit.
మేడ్ హిమ్ పవర్ఫుల్ పర్సన్. అద్భుతంగా వాడబడ్డాడు. అపోస్తుల 2వ అధ్యాయంలో బలంగా వాడబడ్డం మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడం మాత్రం చాలదు. ఎవరు కావాలి మనకి? పరిశుద్ధాత్ముడు. అపోస్తుల 2వ అధ్యాయం 1:4 వరకు, అపోస్తులు 1:8 ప్రభు చెప్పాడు ఆత్మతో నింపబడమని, ఆత్మపూర్లమని. ఎఫ్ఎస్సి 4:19 మరి యవన కుమార్తెలు చాలామంది పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తున్నారు. కారణం ఏంటి? వారు ఆటలకు వెళ్ళడం వల్ల కాదు, పిక్నిక్లకు వెళ్ళడం వల్ల కాదు, అక్కడిక్కడ తిరగడం వల్ల కాదు, ఏదో వాళ్ళకున్న వాట్సాప్ గ్రూప్ వల్ల కాదు, మరి ఫేస్బుక్ల వల్ల కాదు. వారు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల. వారికి ఏం చేతగా కాదు. క్లబ్బులకి వెళ్ళలేరా, తిరగడం రాదా? అన్నీ తెలుసు వారికి. కానీ అన్నీ తెలిసినా, అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నా వారు తమను తాము కాపాడుకుంటూ మా దేహము దేవుని ఆలయము, దీన్ని పరిశుద్ధంగా ఉంచుట దేవుని చిత్తము, దేవుని వాక్యానికి లోబడాలి నేనని యవన జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి గౌరవిస్తూ వారి దేహాన్ని జాగ్రత్తగా పరిశుద్ధమైన మార్గంలో నిలబెట్టుకుంటున్నారు. దీనికి గల కారణం పరిశుద్ధాత్మ. ఒక మిలిటరీలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని రోజు వచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా నీకు ఈ లోకంలో ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు, యవన కాలంలో టీనేజ్లో మరి యూత్లో ఉన్నప్పుడు ఏ విధంగా సంతోషం గడపాలో నీకు తెలియదు అంటూ మేము రోజు వెళ్తున్నాం, బయటకు వెళ్ళి తాగుతున్నాం, తిరుగుతున్నాం, వారానికి ఒక రోజు మనకి ఆఫ్ ఉంటుంది, వీక్లీ ఆఫ్. సో వీఆర్ ఆల్ ఎంజాయింగ్, వై డోంట్ యూ కమ్ అని చెప్పి ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని కూర్చుంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, పరిశుద్ధాత్మ అంటావు, అన్ని భాషలు అంటావు. నీకు అసలు పని పాట లేనట్టుంది, నీకు జ్ఞానం తెలియదు అనుకుంటా, లోక జ్ఞానం లేదు, మరి లోకంలో ఎలా బతకాలో నీకు తెలియదు అనుకుంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, రమ్మని చెప్పి మందు తాగుతున్నాం, తిరుగుతున్నాం, క్లబ్బుల్లో పబ్బుల్లో చిందులు వేస్తున్నాం అన్నప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? హలో, మీలాగా నేను మారడానికి 1 గంట పట్టదు, 1 గంట సేపట్లో నేను మీలాంటి పాపిగా మారిపోగలను, కానీ మీ బతుకంతా ప్రయత్నించిన మీరు నాలాగా మారలేరని చెప్పింది. నాకు దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోవడం 1 గంట సేపు చాలమ్మా. మీలాగా వచ్చి 4 చిందులు వేసి 2 సూపులు తాగితే, క్లబ్కి వెళ్ళి 2 కప్పులు తాగానంటే పూర్తిగా మీలాగనే నేను కూడా లోకస్తురాలుగా మారిపోతాను. కానీ మీరు నా వల్ల మారాలంటే మీ జీవితాంతం ప్రయత్నించినా మారలేరు. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకొని, ఈ రాత్రి చావు వస్తే నరకానికి పోతారు కనుక పరలోకం పోవడానికి నాకు పర్మిషన్ ఉంది, నేను ఆ ప్రభు రక్తంతో కడగబడ్డాను, నాకు ఆ నిశ్చయిత ఉంది, ఈ రాత్రి చనిపోతే నేను పరలోక గవని దగ్గరికి వెళ్తాను, నాకు ఆ ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీవు ఆ రక్షణ మార్గంలోకి ఉన్నావా లేవా ఒకసారి పరీక్ష చేసుకోమని చెప్పి తాను ఛాలెంజ్ చేసింది. నేను చెప్తున్నాను పిల్లరా, పాడవడం పెద్ద కష్టమేం కాదు, పడిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఇల్లు కట్టడం కష్టమా, పడగొట్టడం కష్టమా? ఏది కష్టము? కట్టడమా, పడగొట్టడమా? బుల్డోజర్ను పిలిచి ఒకసారి నాయన మా ఇంటిని నేలమట్టం చేయి అంటే ఒక్కసారి వచ్చిందంటే బండి, నువ్వు ఎన్ని రోజులు కట్టావో పునాది, ఎంత క్యూరింగ్ చేసావో, వాటర్ పోసావో, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని సిమెంట్లు తీసుకొచ్చావు, ఆ సిమెంట్ ఈ సిమెంట్, రకరకాల సిమెంట్లు, నీ ప్రయత్నము, ఇంజనీర్లు, అక్కడ మ్యాషన్ వర్కర్స్, ఆహా ఓహో ఎన్ని కష్టాలు పడ్డారో అంతా కూడా బూడిద పాలైపోతుంది. 2-3 నిమిషాల్లో పూర్తిగా నేలమట్టం అయిపోతుంది. అది కట్టడానికి ఎన్ని నెలలు పట్టిందో, ఎన్ని వారాలు పట్టిందో, ఎన్ని రోజులు పట్టిందో, అది చూడడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో. బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ, ఆత్మీయ జీవితం కట్టుకోవడం చాలా విలువైంది. ఎవరి తమ్ముళ్ళు లోకపోకడ వద్దు మనకి. ప్రతిరోజు దేవుని వాక్యం వైపు చూస్తున్నాండి, ప్రార్థనలో ముందుకు సాగుతున్నాండి. తప్పనిసరిగా హోలీనెస్ ఒకటి ఉంటే చాలదు, పరిశుద్ధాత్మను పొందుకోండి, ఆత్మ నింపుదలను పిలవండి. పరిశుద్ధాత్ముడు, దేవాన్ని నువ్వు నాతో ఉండాలి, రమ్మని ఆహ్వానించి ఆయన వస్తాడు, నీతో మాట్లాడతాను, నిన్ను అనాథలుగా విడిచిపెట్టినాడు. యోహాను 14:18 నుండి 26 వరకు. ఈజ్ ఆల్వేస్ విత్ యూ. అపోస్టల్ పౌల్ వాజ్ సింగిల్, హీ వాజ్ నాట్ మ్యారీడ్, బట్ హీ డిడ్ గ్రేట్ మినిస్ట్రీ ఫర్ గాడ్. హౌ హీ డిడ్? బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు చేశారు. మనకి అదే చెప్పాడు ఆయన, పరిశుద్ధాత్మ పూర్ణమని. అపోస్తులు 10:45-46, అపోస్తులు 19:1-5 వరకు, 6 వరకు, మరి మిగిలిన అధ్యాయంలో. 3వది రాసుకునండి, Word of God and walking with God. A combination, Word of God and walking with God produces power. పవర్ రావాలి, పవర్ఫుల్గా జీవించాలి అంటే వాక్యం చదవండి, ధ్యానించండి, దేవునితో నడవడం. వాకింగ్ విత్ గాడ్. ఎవరెవరు దేవునితో నడిచారు? హానోక్ దేవునితో నడిచాడు, తర్వాత అబ్రహాము దేవునితో నడిచాడు, నోవా నడిచాడు దేవునితో. నీవు కూడా దేవునితో నడవచ్చు. ఊరికే వాక్యం మీ చేతికి వస్తే చాలదు, వాక్యం మాత్రమే కాదు, వాక్యంతో పాటు దేవునితో నడవాలి. చాలామందిలో బైబిల్ ఉంది, వారి ఇళ్లలో బైబిల్ ఉంది, కానీ అది వెలగట్లే. అది వెలగాలి అంటే వాక్యంతో నడవాలి, దేవుని వాక్యంతో నడవాలి, దేవునితో నడవాలి. నడవాలనే పట్టుదల నీకు ఉండాలి. ఆ పట్టుదల నేను వెలిగించేలా చేస్తుంది. ఇప్పుడు పవర్ జనించాలంటే ఒక్కొక్కటిగా నేను చెప్తాను. కాంబినేషన్ ఏముండాలి? ప్రార్థన, విశ్వాసము. శక్తివంతమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. రెండవదిగా హోలీనెస్ అండ్ హోలీ స్పిరిట్. మూడవదిగా వాక్యము, దేవునితో నడుచుట, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాకింగ్ విత్ గాడ్. ద నెక్స్ట్ 4th వన్, ఫాస్టింగ్ అండ్ మెడిటేటింగ్. ఉపవాసము, ధ్యానించుట అనండి. ఉపవాస ప్రార్థన, వాక్య ధ్యానం కూడా నీకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ ఆరాధన చేస్తూ
ఆరాధనలో ముందుకు సాగుతున్నప్పుడు ఆశీర్వాదాలు మీ సొంతం అవును గాక. ఆమేన్. ఈ వాక్యానికి విధేయులవుతాను. నా దేవుని కృప నాకు కావాలి. ప్రార్థన విశ్వాసం కలిగి ఉంటాను. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాకింగ్ విత్ గాడ్. అండ్ ఆల్సో ఐ విల్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హోలీనెస్. ఐ వాంట్ దట్ కాంబినేషన్ అన్న వారు మీ చేతిని పైకెత్తి లెట్స్ ప్రే. ఫాదర్, లెట్ మీ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రీచ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో రాయబడిన సత్యమైన బోధలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఫాదర్, వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు గాడ్, వర్షిప్ యు లార్డ్ మై గాడ్, వి ఆనర్ యు లార్డ్ మై గాడ్, వి గివ్ యు ఆల్ ది గ్లోరీ, హానర్ అండ్ ప్రైజ్ టు యు. I want the prayer and faith. I want the holiness and Holy Spirit of God. Father, we thank you, Master. Let your blessings come upon your people. Pour out your Holy Spirit, my God. Let your power flow like a river. ఒక జీవనది ప్రవహించాలి ప్రభు, జీవనది ప్రవహించాలి. ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి పరిశుద్ధాత్మతో తాకబడాలి. వాక్యముతో తాకబడాలి. వాక్యంలో నిలబడేవారుగా, వాక్యాన్ని హత్తుకునేవారుగా, సత్యాన్ని వెంబడించేవారుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఆయన వ్యర్థమైన వాటిని నమ్మి మోసపోకుండా సహాయం చేయండి. సత్యమైన వాక్యములను నిలబెట్టు, సత్యమైన మార్గంలో నడిపించు ప్రభా. ఆత్మతో నింపము, శక్తితో నింపము, బలంతో నింపము. నీ ప్రజలు తాకండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి. నీ వాక్యంతో బలపరచము. నీ ఆత్మాభిషేకం అందరికి దయచేయము. నీ ప్రజలను బలముతో నింపమని అడుగుతున్నాను. నీ ఆత్మను కుమరించము. నీ ఆత్మాభిషేకం మాకు దయచేయము. కృపగల నీ హస్తం మా మీద ప్రకాశింపచేయి. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. మోసపోకుండా, తప్పిపోకుండా సరైన మార్గంలో ఆశీర్వదించబడినట్లు ప్రతి ఒక్కరి దుఃఖము సంతోషంగా మారిపోవాలి. వారి శ్రమ, వారి కష్టము, వారి బాధ, అప్పు బాధలోండి వారు బయటపడాలి. శ్రమలోండి బయటపడాలి. క్యాన్సర్, టీబీ, ఆస్తమా వంటి వ్యాధుల్లోండి బయటపడాలి. యేసునామములో సకల ఆర్థిక సమస్యలోండి బయటపడాలి. మా ప్రభువా, నీ ప్రజలను విడిపించు. ప్రతి పాప బంధకాల నుండి బయటపడాలి. దురాశల నుండి బయటపడాలి. నీ ప్రజలు కాపాడి నడిపించి నామానికి హెచ్చించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఘనత, మహిమ, ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆయన నామం హెచ్చించబడి, ఘనపరచబడి, మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంది. మీ గుండె మీద చేపెట్టండి. మీ అవసరత ప్రభు దగ్గర అడగండి. ప్రభు, ఇదిగో నా భారం నీ మీద మోపుతున్నాను తండ్రి. ఆ కష్టం ఏదో దేవుని మేము మోపండి. ఆ ఉద్యోగం కావాల్సి ఉందో, ఇల్లు కావాల్సి ఉందో, గర్భఫలం కావాల్సి ఉందో, మరి విడుదల పొందాలని వచ్చినావో, వ్యాధి రోగాలతో వచ్చావో, నీ కష్టం ఏంటో యేసయ్యకు చెప్పు. ఆ డాక్టర్స్ చేయలేని దీన్ని పరమ డాక్టర్ చేయగలడు. మరి అనారోగ్యంతో ఉన్నా, బాధతో ఉన్నా అడుగు. యేసయ్యను గట్టిగా అడుగు. ప్రభు, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నాకు నీ సహాయం కావాలి, నీ కృప నాకు కావాలి దేవా, నీ చిత్తం నేను చేయాలని ఆశపడుతున్నాను. ఎస్, ఆ ప్రమోషన్ విషయంలో, ఆ ట్రాన్స్ఫర్ విషయంలో, నీ బిడ్డల వివాహాల విషయంలో, గర్భఫల విషయంలో అద్భుతాలు జరిగిస్తాడు యేసయ్య. ప్రార్థన చేయి. పిల్లలు పరీక్షలకు వెళ్ళబోతున్నారు, పరీక్షల విషయంలో ప్రార్థించండి. ప్రభువా, నాకు సహాయం దయచేయి. ప్రభువా, నన్ను అభిషేకించు. ప్రభువా, నన్ను వాడుకో. నీ రాకడకు నన్ను సిద్ధపరచుము దేవా. ఎస్ లార్డ్, అనాయింట్ యువర్ పీపుల్ అండ్ బ్లెస్ యువర్ పీపుల్ ఫర్ యువర్ హోలీ స్పిరిట్ మై గాడ్. కృపను మరి క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ తండ్రి. లైఫ్ చేంజింగ్ మిరకల్స్ యేసు నామములో మనందరి జీవితాల్లో జరుగును గాక.